హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు జనవరిలో రిలీజ్ అయితే చేసిందండి. ఆ తర్వాత మనకి వైఎస్ఆర్ చేయూత, ఆ తర్వాత ఈబీసీ నేస్తం పథకం డబ్బులు కూడా రిలీజ్ అయితే చేసింది. బయానల్ శాంక్షన్ కింద రిలీజ్ కావాల్సిన అమ్మఒడి పథకం, అదేవిధంగా మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. విద్యా దీవెన పథకం ద్వారా ఈ సంవత్సరం సంబంధించి మొదటి విడత డబ్బులు అయితే విద్యార్థులకి అయితే రిలీజ్ అయితే చేసింది. అయితే ఈ యొక్క డబ్బులు అనేది చాలా మంది లబ్ధిదారులకి అయితే పడలేదండి. విద్యా దీవెన చూసుకున్నా, అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ అనేది మనకి 50 to 60% దాకా అయితే అమౌంట్ అయితే ప్రజలకు పడి తర్వాత అయితే పడలేదు. సో ఈ తర్వాత మనకి వైఎస్ఆర్ చేయూత పథకం సంబంధించి చూసుకుంటే చాలా వరకు లబ్ధిదారులకి అయితే పడలేదండి. ముఖ్యంగా ఈబీసీ నేస్తం పథకం, వైఎస్ఆర్ చేయూత పథకం డబ్బులు కూడా ఎక్కడా కూడా పడినట్లయితే మనకైతే ఎక్కడా కూడా ఏ పేపర్లో కూడా స్టేట్మెంట్ అయితే లేదు. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి కొంతమంది లబ్ధిదారులకి డబ్బులు పడినాయని కొంతమంది అయితే ఆరోపిస్తున్నారండి. అంటే కొంతమంది చెప్తున్నారు కూడా, మాకు డబ్బులు పడినాయి, పలానా ఊర్లో కొంతమంది డబ్బులు పడినాయి, సో కొంతమందికి డబ్బులు పడలేదు అని చెప్తున్నారు. అయితే ఈ యొక్క చేయూత పథకం సంబంధించి డబ్బులు కొన్ని చోట్ల నమూనా చెక్కులు రిలీజ్ అయితే చేశారండి. మరికొన్న చోట్ల అయితే నమూనా చెక్కులు రిలీజ్ చేయలేదు. సో నమూనా చెక్కులు రిలీజ్ చేసిన చోట కొంతమంది లబ్ధిదారులకు అయితే డబ్బులు పడినట్లయితే ముఖ్యంగా ఇక్కడ తెలుస్తుంది. అలా అని చెప్పేసి నమూనా చెక్ రిలీజ్ చేశారు కదని చెప్పేసి ఆ ఊర్లో మొత్తం వాళ్ళకైతే డబ్బులు అయితే కంప్లీట్ అయితే అవ్వలేదండి. సో అక్కడ కూడా అరకొరగా డబ్బులు పడినట్లయితే మనకి తెలుస్తుంది. రీసెంట్గా మనకి పేపర్లో రాసినట్లు మనం చూసినట్లయితే కనుక, పేపర్లో రాసింది మనం చూసినట్లయితే కనుక పేపర్లో కూడా వాళ్ళైతే పథకాలకు సంబంధించి అరకొర డబ్బులు 50% మాత్రమే డబ్బులు పడ్డాయి లబ్ధిదారులకి. సో మిగతా వాళ్ళకి డబ్బులు పడతలేదు, ఇంకా పడవు కూడా అని చెప్పేసి అయితే పేపర్లో కూడా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మనకి సీఎం జగన్ గారు ఆల్రెడీ మన గతంలో స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మేము రిలీజ్ చేసాం కాబట్టి అందరికీ పథకం డబ్బులు అయితే పడతాయని చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ లబ్ధిదారులకి అయితే చాలామంది లబ్ధిదారులు అయితే ఉన్నారండి, వాళ్ళకైతే డబ్బులు అయితే పడలేదు. సో ఇంకా మేనిఫెస్టోలు కూడా తీసుకురాలేదు. సో ముఖ్యంగా చూసుకుంటే సీఎం జగన్ గారు అయితే మేనిఫెస్టోని అయితే తీసుకొస్తామని అయితే చెప్పారు. పోస్ట్ పోన్ చేసిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ మనకి ఇప్పుడు దాకా అయితే మేనిఫెస్టోని అయితే తీసుకురాలేదండి. ఎందుకంటే మనకి గత నెల 20వ తారీఖునే మేనిఫెస్టో వస్తుందని అయితే అందరూ ఆశించారు. సో మేనిఫెస్టో అయితే ఇంకా తీసుకురాలేదు. అటు టీడీపీ చూసినా సో మేనిఫెస్టో అయితే ఇంకా మనకి రిలీజ్ అయితే చేయలేదండి. సో కానీ మీటింగుల్లో చేయబోయే సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. పర్టికులర్గా మనకి మేనిఫెస్టో అనేది తీసుకురాకపోవడం, మనకి ఇంకా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఏ పథకాలు వస్తాయి ఏంటని చెప్పేసి చాలామంది సందిగ్ధత అయితే ఉంది. కొన్ని పథకాలు అయితే తీసుకొస్తున్నట్లయితే ముఖ్యంగా మహిళలకి, రైతులకి, వృద్ధులకి, విద్యార్థులకి, కార్మికులకి కూడా కొన్ని పథకాలు అయితే వస్తున్నట్లయితే తెలుస్తుంది. ఆ పథకాలకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు పడతాయి అంటే మనకి ఇంకొక 10 days దాకా అవకాశం అయితే ఉందండి, పడే అవకాశం. సో ఆ తర్వాత కూడా పడలేదంటే కనుక ఇంకా డబ్బులు పడలేనట్టే. సో ఎవరికైతే డబ్బులు పడినాయో లాస్ట్ విడత డబ్బులు వాళ్ళందరికీ పడినట్లే, ఇంకా మిగతా వాళ్ళకైతే పడలేనట్టే అండి. సో ఇంకొక వీడియో అయితే చెప్తాను మీకు కన్ఫర్మేషన్ ఏంటని చెప్పేసి, డబ్బులు పడతాయి లేదని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గుర్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.